హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక బెస్ట్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి, అప్కమింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చి మనకు ఇవి ఏవి ప్రస్తుతానికి మార్కెట్లో అయితే లేవన్నమాట. అన్ని 2025లోనే లాంచ్ కాబోతున్నాయి. అలాగే దీంట్లో అన్నిట్లోనూ మనకు హయ్యర్ బ్యాటరీ వస్తుంది. అలాగే బ్యాటరీ లైఫ్ కూడా హైగా ఉంటుంది, రేంజ్ కూడా హైగా ఉంటుంది అనమాట. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీటి కాస్ట్ అలాగే వీటి స్పెసిఫికేషన్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. అలాగే ఎప్పుడు లాంచ్ కాబోతున్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా బ్రిస్క్ ఈవీ గురించి తెలుసుకున్నాం. ఇది ఆల్రెడీ 2023లోనే మనకు బ్రిస్క్ ఈవీ గురించి హైదరాబాద్లో ఒక ఎక్స్పో అయితే పెట్టారనమాట. వాళ్ళు దీని గురించి మొత్తం క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. 330 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందని, అలాగే హయ్యర్ బ్యాటరీతో అలాగే మంచి మోటార్తో వస్తుందని చెప్పారనమాట. ప్రస్తుతానికి వీళ్ళు ఒక నమూనాను అయితే తయారు చేశారు. దానికి ప్రకారం అంటే పూర్తిగా వాళ్ళది ఫైనల్ అవుట్పుట్ అయితే రాలేదు. ప్రస్తుతానికి వాళ్ళ నమూనాని టెస్ట్ డ్రైవింగ్కి అయితే ఇచ్చారనమాట. చాలామంది దాన్ని తోలి చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే వాళ్ళు తెలియజేశారు. ఈ విధంగా ఉంటే బాగుంటుందనే విధంగా అప్పట్లో ఒక టాక్ అయితే వచ్చిందనమాట. ఇది మనకు 2025లో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్గా 2-3 వీళ్ళు ఆల్రెడీ 4-5 ఇయర్స్గా దీని మీద వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు మనకు దీన్ని 2025లో ఖచ్చితంగా లాంచ్ చేస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు. బ్రిస్క్ ఈవీలో మనకు 2 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. ఆరిజిన్ ప్రో ఒకటి, ఆరిజిన్ ఒకటి వచ్చి 85 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది, 330 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. వాళ్ళు మెన్షన్ చేసింది కూడా అదే అనమాట. 0 to 40 కిలోమీటర్స్ని 3.3 సెకండ్స్లోనే చేరుకుంటుంది అనమాట. అలాగే ఫిక్స్ అండ్ స్వాప్ బ్యాటరీ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. దీంట్లో 2వ మోడల్ ఉందన్నమాట, ఆరిజిన్ అని. ఇది వచ్చి మనకు 65 కిలోమీటర్స్ టాప్ స్పీడ్, అలాగే 175 కిలోమీటర్స్ రేంజ్, 0 to 40 కిలోమీటర్స్ని 5 సెకండ్స్లోనే ఇది చేరుకుంటుంది అనమాట. ఈ విధంగా దీంట్లో ఆప్షన్స్ని అయితే తీసుకొచ్చారు. రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి ఫైనల్ అవుట్పుట్ అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టే తెలుస్తుంది. మీకు ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. ఇంకా మనం నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తేజార్ ఈవీ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి ఒక కర్ణాటక బేస్డ్ కంపెనీ అనమాట. మనకు పూర్తిగా సింపుల్ వన్, అలాగే ఓలా ఎలా ఉంటుందో సేమ్ అదే మారినే ఉంటుందన్నమాట. మంచి బూట్ స్పేస్తో మంచి స్పెసిఫికేషన్తో అయితే ఇది వస్తుంది. ఇది కూడా 89,999 రూపీస్కే దీంట్లో నుంచి వేరియంట్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కాబట్టి దీంట్లో వచ్చి ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు. చూడడానికి కూడా మనకు మంచి లుక్, స్పోర్ట్స్ లుక్ అయితే ఉంటుందన్నమాట. పూర్తిగా మనకు ఆ సింపుల్ వన్ ఎలా ఉంటుందో సేమ్ అదే మరి లుక్ అయితే మనకు కనపడుతుంది. ఫ్రంట్ లైట్స్, మనకు హెడ్ ల్యాంప్ మాత్రం ఫుల్ అండ్ ఫుల్ మనకు ఓలా మారిన అయితే ఉంటుందన్నమాట. దీంట్లో వీళ్ళు 4 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. మనం టాప్ ఎండ్ మోడల్ గురించి తెలుసుకుందాం. T1 ప్రోలో మనకు 55 కిలోమీటర్స్ టాప్ స్పీడ్, 165 కిలోమీటర్స్ రేంజ్, 3.5 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో తీసుకురావడం జరిగిందనమాట. అలాగే N1 ప్రోలో మనకు 70 కిలోమీటర్స్ టాప్ స్పీడ్, 170 కిలోమీటర్స్ రేంజ్, 3.5 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇందులో తీసుకొని వచ్చారు. అలాగే మనకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1.7 అవర్స్లోనే ఇది ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. ప్రైస్ చూసుకుంటే మనకు 90,000 నుండి 1,30,000 వరకు కూడా దీంట్లో తీసుకొచ్చారనమాట. బ్యాటరీ వచ్చి మనకు ఇది LFP బ్యాటరీతో అయితే వస్తాయి. సూపర్గా ఉంటుందన్నమాట. లుక్ కూడా చూడండి మీకు ఎలా ఉందనేది, మంచి లుక్ ఉంది. ఈ వెహికల్ కూడా దగ్గరలో మనకు 2025లో ఖచ్చితంగా జనవరి నుంచి ఫిబ్రవరి లోపల కనుక వీళ్ళు దీన్ని అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఇది కన్ఫర్మ్, ఇది కంపెనీ నుంచే ఉంది. మీరు కావాలంటే దాంట్లో ఆర్టికల్ కూడా మీరు చూడొచ్చు. వీళ్ళ పోర్టల్ ఉంది, వాళ్ళ దాంట్లో అక్కడే దీంట్లో. ఇంతేకాకుండా ఒక మంచి 5 కలర్స్ అయితే ఇది వస్తుందన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రివోట్ NX100 గురించి మాట్లాడుకుందాం. రివోట్ NX100 అంటేనే మనకు గుర్తొచ్చే చాలామందికి ఈ వెహికల్ తీసుకోవాలని వస్తే అందరూ కొనుక్కోవాలని అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా దీని మీద హైప్ని అయితే సృష్టించారు. 2023లోనే ఇది లాంచ్ అయితే అయిపోయింది. దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 5.7 కిలోవాట్ బ్యాటరీ, LFP బ్యాటరీతో అయితే వస్తుంది. 222 కిలోమీటర్స్ రేంజ్, 45 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. PMS మోటార్తో 6 కిలోవాట్ PMS మోటార్, అలాగే డాష్ కెమెరా, అలాగే మనకు లెగ్ మూమెంట్తో బూట్ స్పేస్ ఓపెన్ అవ్వడం, ఇలాంటి మంచి ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. 280 కిలోమీటర్స్ రేంజ్, IP67 రేటింగ్, అలాగే హై ఎఫిషియెంట్ కంట్రోల్ యూనిట్ కూడా దీంట్లో ఉంటుంది. కాస్ట్ చూసుకుంటే మనకు 89,999 రూపీస్ నుంచి 1,85,000 వరకు దీంట్లో కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే వీళ్ళు చాలా రోజులుగా ఊరిస్తున్నారు వస్తుందని.
కానీ ఇది ఖచ్చితంగా రాబోతోంది నెక్స్ట్ ఇయర్ మనకు జనవరి నుంచి ఫస్ట్ క్వార్టర్లో, జనవరి నుంచి మార్చి లేదా ఏప్రిల్ లోపల వీళ్ళు దీన్ని టెస్ట్ డ్రైవింగ్కి అయితే తీసుకొస్తారు. ఇంకా సేల్స్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. 2023 10 నెలలోనే 23వ తేదీ 10వ నెల 2023లోనే ఇది వచ్చేసిందనమాట. లాంచ్ అయితే చేసేసారు. ఇప్పుడు వీళ్ళు దీని మీద ఇంకా పూర్తిగా వర్క్ అయితే కాలేదు. వీళ్ళు డెమో వెహికల్ అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో 3 వేరియంట్స్ అయితే వస్తాయి. 100 కిలోమీటర్స్ నుంచి 330 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుంది. అలాగే అప్ టు 500 కిలోమీటర్స్ వరకు పెట్టుకునే విధంగా, బ్యాటరీ పెట్టుకునే విధంగా వీళ్ళు ఆప్షన్స్ని అయితే తీసుకొచ్చారనమాట. ఈ విధంగా వీళ్ళు ఆల్రెడీ దీంతో ఓలాతో, ఏథర్తో వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్స్ కూడా చేశారనమాట. అన్నిటికంటే పవర్ ఎఫిషియన్స్ దీంట్లోనే ఉందని చెప్పి వాళ్ళు చూపించడం అయితే జరిగింది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకా మనం నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి మనకు గోగ్రో ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, గోగ్రో ఎలక్ట్రిక్ వెహికల్స్ దీని గురించి అయితే మనము చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే అంత బెస్ట్ వెహికల్గా మనకు బయట అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బిజినెస్ టు బిజినెస్ అంటే B2Bకి తీసుకొచ్చారనమాట స్వాపింగ్ టెక్నాలజీతో. అలాగే జాప్ అనే కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యారనమాట. జాప్ మనకు వచ్చి జిప్ వచ్చి మనకు యాక్చువల్గా బెంగళూరులో అయితే ఉందన్నమాట. బెంగళూరులో కొన్ని వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ దీని మీద రన్ అవుతున్నాయి. ఇవి వచ్చి స్వాపింగ్ టెక్నాలజీతో వస్తుంది. 2 మనకు స్వాపింగ్ బ్యాటరీస్ అయితే వస్తాయన్నమాట. బూట్ స్పేస్ ఇందులో కొద్దిగా తక్కువ ఉంటుంది. వీళ్ళు బూట్ స్పేస్ బదులు బ్యాక్ సైడ్ వాళ్ళు మనకు లగేజ్ పెట్టుకోవడానికి దానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇస్తున్నారనమాట. ఈ విధంగా ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పాలి గోగ్రో అనేది కూడా. యాక్చువల్గా గోగ్రోలో మనకి ఇంకా ఇక్కడ ఇండియాలో ఇప్పటికి రాలేదు, కానీ బయట అయితే దీంట్లో 2-3 మోడల్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి, సక్సెస్ఫుల్గా అక్కడ రన్ అవుతున్నాయి కూడా. ఇప్పుడు మనము గోగ్రోలో అయితే మనకు స్పీడ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి ఇది వీళ్ళు 55 కిలోమీటర్ స్పీడే ఇచ్చారు. ఎందుకంటే ఇది ఎక్కువ బిజినెస్ టు బిజినెస్కి యూస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ స్పీడ్ ఉండకూడదని వాళ్ళు 55 to 60 కిలోమీటర్స్ స్పీడ్, టాప్ స్పీడ్ని అయితే ఇవ్వడం జరిగింది. రేంజ్ అయితే మనకు దగ్గర 200 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ టు 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది స్వాపింగ్ టెక్నాలజీ, మనం స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ చేసుకొని మనకు డిశ్చార్జ్ అయిన బ్యాటరీని అందులో ఉంచి ఛార్జ్ చేసుకొని మనము వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మంచి మంచి ఆప్షన్స్ అయితే దీంట్లో తీసుకొస్తున్నారు. ఇది మంత్లీ రెంటల్ బేసిక్లో అలా కూడా తీసుకొస్తారనమాట. మనకు రెంట్లో కావాలంటే రెంట్లో తీసుకోవచ్చు, లేదు ఫిక్స్డ్ బ్యాటరీతో కావాలంటే బ్యాటరీతో వాళ్ళు ఇస్తారనమాట. ఈ విధంగా దీంట్లో చాలా వేరియంట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకు విన్ఫాస్ట్ క్లారా అనమాట. ఇది వచ్చి మనకు వియత్నాం బేస్డ్ కంపెనీ అనమాట. వియత్నాంలో ఈ కంపెనీ ఉంది. వీళ్ళు కార్స్ అండ్ స్కూటర్స్ రెడీ చేస్తున్నారనమాట. కార్స్ కంపెనీ ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారితో మనకు ఆంధ్రప్రదేశ్లో కంపెనీ తీసుకురావడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దానికి ఓకే చెప్పేశారనమాట. ఇక స్కూటర్స్ విషయానికి వస్తే, స్కూటర్స్ మనకు తమిళనాడులోని తూత్తుకుడిలో వీళ్ళకు 400 ఎకరాస్ వీళ్ళకి శాంక్షన్ చేయడం అయితే జరిగింది. గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా వచ్చేసింది అనమాట. వీళ్ళు ఇయర్ ఎండింగ్ లోపల కంపెనీ తీసుకొచ్చేస్తారు. నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్లోకి వెళ్ళా ఈ వెహికల్ని తీసుకురావాలని అయితే చూస్తున్నారనమాట. యాక్చువల్గా మనకు విన్ఫాస్ట్లో 4-5 మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు మనకైతే ఇది మా బేస్ వేరియంట్ అయితే చూపిస్తున్నారనమాట. బేస్ వేరియంట్ అయినా కూడా ఇది హయ్యర్ వేరియంట్ అనమాట. దీంట్లో మనకు స్పెసిఫికేషన్ పరంగా చూస్తే 3.5 కిలోవాట్ బ్యాటరీ, 4 కిలోవాట్ మోటరు, 120 కిలోమీటర్స్ వరకు మనకు రేంజ్ అయితే ఉంటుంది. స్పీడ్ మనకు 65 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. మెటల్ బాడీతో, డ్యూయల్ డిస్క్, 24 లీటర్స్ బూట్ స్పేస్తో, అలాగే 1200 వాట్స్ మోటార్తో, 400 వాట్స్ పోర్టబుల్ ఛార్జర్తో, అలాగే మనకు 120/70 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్, రియర్లో మనకు డ్యూయల్ స్ప్రింగ్, GPS నావిగేషన్ లాంటి ఆప్షన్స్ అయితే దీంట్లో వస్తున్నాయన్నమాట. మనకు ఇది అదర్ కంట్రీస్లో అంటే మనకు ఇంచుమించు థాయిలాండ్, అలాగే మనకు మలేషియా, సింగపూర్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఇవన్నీ ఆల్రెడీ వాడుతున్నారనమాట. మంచి నేమ్ అయితే ఉంది విన్ఫాస్ట్కి. ఎందుకంటే వీళ్ళు ఫుల్ అండ్ ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదనే వీళ్ళు వర్క్ చేస్తుంటారనమాట. కాబట్టి అన్ని మంచి వెహికల్స్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. మంచి రేంజ్తో, మంచి స్పీడ్తో, అలాగే మనకు మంచి బ్యాటరీ, అలాగే మంచి బ్యాటరీ లైఫ్, ఇవన్నీ వచ్చే విధంగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ దీంట్లో 4-5 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు విన్ఫాస్ట్ క్లారాని అయితే వీళ్ళు ఇక్కడ తీసుకురావడానికి అయితే చూస్తున్నారు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఊరిస్తూనే ఉన్నారు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అనేది. ఏమైనా ఇంకా మనము ఈ సంవత్సరం అయిపోయింది, 2025లోనే ఇంకా మనము ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.